వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి 139 మేడే ఉత్సవాలను, జయప్రదం చేయండి 139 ఉత్సవాలను. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, జిందాబాద్ మేడే, జిందాబాద్ మేడే, వర్ధిల్లాలి ఏఐటియుసి, వర్ధిల్లాలి ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి. వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, ఏకంగా ప్రపంచ కార్మికుల, ఏకండి ప్రపంచ కార్మికులారా జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. ఏకంగా అన్ని పండుగల దసరా దీపావళి పండుగలు చేసుకోవడం, కానీ అటువంటి పండుగల కంటే మనకి ఈరోజు మేడే పండుగ అంటే కార్మికులు ఎంతో మంది చనిపోయి ఈరోజు మేడే రోజు మనకు ఈ రోజే చాలా ప్రాముఖ్యమైన రోజు. అయితే మనకు 1846 సంవత్సరంలో అమెరికాలో చికాగో నగరంలో పెద్ద యజమాని దగ్గర వేల మంది కార్మికులు అక్కడ పనిచేసేవాళ్ళు. అయితే అక్కడ పని ఏంటంటే 18 గంటలు పనిచేసుకునే వాళ్ళు యజమాని. అయితే 18 గంటలు పనిచేస్తే ఇతర లేక ఎంతో మంది చనిపోయినారు. వాళ్ళంతా కార్మికులంతా ఏమిటై ఏంటి మన పరిస్థితి, రోజు రోజుకు చనిపోతున్నారు, మనం ఎన్ని గంటలు పనిచేస్తే బతుకుతామా అని అక్కడ ఉండేటి కార్మికులంతా కూడా ఏకమై ఒకటి ఏజెన్సీ అని పెట్టుకొని రోజు 1846 మే 1వ తారీఖున అక్కడ చికాగో నగరంలో అక్కడ చనిపోయినటువంటి అంటే యజమాన్యం కూడా అక్కడ వాళ్ళను కూటాలతో చంపిండ్రు. ఆ చంపిన రక్తములనే ఎర్రని గుడ్డ అద్ది ఆ రోజు మే 1వ తారీఖున ఆ జెండాను ఎగిరేశారు. అయితే ఆ ఎగిరేసి ఆ సందర్భంగా అందరూ ఒక ఏఐటీసీ యూనియన్గా ఏర్పడి మనం అట్లా కాదు, మనం 8 గంటలు మాత్రమే పని చేయాలి, 18 గంటలు కాదు అని 8 గంటలు నిర్ణయం చేసింది కూడా ఎవరంటే మన కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ మనకు చేస్తే ఈరోజు 8 గంటలు ఏ ఆఫీస్లో కానీ ఏ కార్మికులు కానీ 8 గంటలు అనేది అందరికీ చేయడం జరిగింది. అయితే ఇకపోతే ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా ఈరోజు అందరూ పని చేసేవారంటే ఈరోజు కమ్యూనిస్ట్. అయితే గవర్నమెంట్లో మనకు సిపిఐ పార్టీ కాంగ్రెస్ ప్రజలకు ఉపాధి హామీ కమ్యూనిస్ట్ దేశాలలో దేశాలలో ఏంటంటే ఉచిత ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ కూడా ఉచిత ఆరోగ్యం కావాలని ఎంతోమంది మనం పోరాటాలు చేస్తున్నాం, మీటింగ్లో చెప్తున్నాం. కానీ పేద ప్రజలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఏమవుతారని కూడా పేద ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు ఓట్లప్పుడు ఏదో డబ్బుల కోసం అది ఏమీ లేకుండా మనకు కానీ ఈరోజు అధికార పార్టీని కూడా ఉచిత ఆరోగ్యాన్ని రకరకాల సమస్యలపైన పోరాడేది కమ్యూనిస్టులే. కనుక కమ్యూనిస్ట్ పార్టీ వెనుక మీరందరూ పేద ప్రజలు రావాలి, కార్మికులు అందరూ రావాలి, వచ్చి మనకు భవిష్యత్తులో మనకు ఉచిత ఆరోగ్యం అనుకోండి, ఉద్యోగాలు అనుకోండి, మన కనీస వేతన చట్టం అన్న కనీసం సమాన వేతన చట్టం రాకుండా కనీస వేతనము నెలకు 25,000 చేయాలనే ఉద్దేశంతో మనం పోరాటం చేయాలి. కనీస వేతనం అమలు చేసే విధంగా మనం